హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీని రొటీన్గా ఎప్పుడు మనం చేసేటట్టు ఆనియన్స్ టొమాటోస్ వేసి జస్ట్ సింపుల్గా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో మంచి టేస్ట్ వచ్చేలాగా ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. మనం నాన్ వెజ్ కర్రీస్ ఎంత చేసుకున్నా కానీ అందులో ఎగ్ కర్రీ టేస్ట్ మాత్రం డిఫరెంట్ కదా. అదే ఎగ్ కర్రీ నాన్ వెజ్ కర్రీస్ లాంటి టేస్ట్ రావాలంటే మాత్రం ఒక్కసారి వీడియోలో చూసి ఎగ్ కర్రీ రెసిపీని అయితే ట్రై చేయండి. ఈ ఎగ్ కర్రీని ఈ వీడియోలో చూపించినట్టుగా చేస్తే రైస్లో ఇంకేమి యాడ్ చేసుకోకుండా గ్రేవీ వేసుకొని తింటే ఇంకా కంచాలు లాగించేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ రోటీకి కూడా ఈ కర్రీ చాలా బాగా సెట్ అవుతుంది అన్నమాట. సో ఈ కర్రీ కోసం ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద సైజ్ టొమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పిడికిడు జీడిపప్పు వేసుకోవాలి. దాని తర్వాత ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా పుదీనా, అలాగే ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఆనియన్స్ వేగి కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 2 టీ స్పూన్స్ కూరకారం ఉంటుంది కదా అది, అలాగే టేస్ట్కి సరిపడా 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులో ఆయిల్ కొంచెంగా వేసుకున్నాను కాబట్టి ఇలా డ్రైగా కనిపిస్తుంది. ఆయిల్ ఇష్టపడే వాళ్ళు ఆయిల్ ఎక్కువగానే వేసుకోవచ్చు. దీని తర్వాత ఇందులో మనం ఏదైతే స్టార్టింగ్ పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ని మనం మిక్సీ జార్లో వేసుకొని అది కూడా ఒకసారి కొంచెం క్లీన్ చేసుకొని ఆ వాటర్ని ఇందులో వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ 5 మినిట్స్లో టొమాటో అది కొంచెం బాగా వేగి మగ్గుతుందనమాట. ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్, వేడి వాటర్ వేసుకోవాలి. ఆ వేడి నీళ్ళు వేసుకున్నాక మరొకసారి మిక్స్ చేసుకుంటే కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఏవైతే బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయో బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని ఒక్కొక్క ఎగ్కి ఇలా ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ స్టేజ్లో ఉంటే మనకి మొత్తం కర్రీ ఫినిష్ అయ్యేసరికి కొంచెం థిక్గా వస్తుందన్నమాట. సో ఇలా ఎగ్స్ అన్నీ వేసేసుకొని ఎగ్స్ వేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్కి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ దగ్గర పడుతుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దానిపైన కొంచెం కొత్తిమీరని చల్లుకొని మరొకసారి మిక్స్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా చూసారు కదా, మనకి ఉడుకుతున్నప్పుడు కర్రీ అనేది గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది, కానీ చల్లగా అయిన తర్వాత కొంచెం థిక్గా అయిపోతుంది అనమాట. అంతే అండి, ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసి ఇఫ్ ఇన్ కేస్ రెసిపీ ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.